ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తుంది శివ సోఫా ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ కనపడుతున్న ఇది ఎలక్ట్రానిక్ రిక్లైనర్ ఫ్రేమ్. ఇది సో నేనైతే ఒక సింగిల్ చైర్ చేయాలని ఈ ఫ్రేమ్ అయితే తెప్పించాను. బట్ దీనికి కారణం ఏంటంటే నాకు వాట్సాప్లో చాలామంది అయితే నాకు మెసేజ్లు చేస్తున్నారు, బ్రదర్ ఒక మంచి రిక్లైనర్ చైర్ అయితే ఒకసారి చూపించండి ఎలక్ట్రానిక్ అని. సో అందుకనైతే నేనైతే దీన్ని రివ్యూ చేసి మీకు చూపించి నెక్స్ట్ వీడియోలో ఫ్రేమ్ మేకింగ్ వీడియో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకసారి అయితే దీని మొత్తం రివ్యూ అయితే చూపిస్తాను. నేనైతే మొత్తం కవర్ అనేది రిమూవ్ చేస్తాను. సో ఇవేంటంటే దీనికి సంబంధించినవి, ఇది వచ్చేపాటికి మనకు లెఫ్ట్ రైట్ బటన్ పుష్ చేయడానికి హ్యాండిల్ దగ్గర వస్తుంది. ఇది వచ్చేపాటి దీనికి సంబంధించిన ఛార్జర్ అనమాట. వాళ్ళు ప్లగ్ వైర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు వీళ్ళు, మీరు చూడవచ్చు. సో మా మోటార్ కూడా అసలు మంచి హెవీ మోటార్ వచ్చి ఇది మనకి. ఒకసారి అయితే మనం దీన్ని టెస్టింగ్ చేద్దాము, ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కలెక్షన్ ఇచ్చేటప్పుడు మటుకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఇది క్లాంపులు కానీ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మనకైతే డైరెక్టర్గా మోటార్ది ఒకటి ఉంది. సో ఈ మోటార్ దాన్ని బట్టి దీనికి మనం ఫిట్ చేయాల్సి వస్తుంది. ఇలాగ ఈ విధానంగా చూసుకోవాలి ఇటు సైడ్ ఉందనేది. తర్వాత దీనికి ఒక లాక్ ఇస్తాడు, ఆ లాక్ని కూడా మన ఈ విధానంగా అయితే సెట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడికి మనకి లెఫ్ట్ రైట్ బటన్ ఒకటి కూడా ఇచ్చాడు. ఇది మీకు మాన్యువల్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇది తర్వాత ఇది వచ్చేపాటికి మనకి పవర్ కేబుల్ అనమాట. మనం ఇప్పుడైతే కరెంట్ పెట్టి మనం ఆఫ్ చేద్దాం. మీరు గమనించవచ్చు. సో మనం అయితే ఇప్పుడు చూడవచ్చు, ఇది మనకి బ్యాక్ వెళ్తుంది అనమాట. సో ఇదైతే నేను ఇంపోర్టెడ్ స్విచ్చింగ్తో మీకు చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ చూద్దాం. ఒకసారి చూడండి, ఇది వచ్చేపాటికి మీకు హెవీ స్ట్రాంగ్ ఫ్రేమ్. ఇది గమనించవచ్చు. ఇదంతా కూడా నేను ఫ్రేమ్ తయారు చేసి అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది మంచి మోడల్. ఒకసారి మళ్ళీ బ్యాక్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడవచ్చు మీరు. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేపాటికి మీకు హెవీ ఫ్రేము. ఈ మోటార్ కూడా మంచి కంపెనీ మోటార్ అనమాట. మీకు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి అయితే మీకు లెఫ్ట్ రైట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది మీరు చూడవచ్చు ఈ విధానంగా. ఇది బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. అంటే మనం వెనకాల ఆనుకోవడానికి. ఇది వచ్చేపాటికి మనకి సిట్టింగ్ వస్తుంది ఇదంతా. చూడండి మీరు. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే నేను కంపల్సరీగా ఫ్రేమ్ మేకింగ్ అయితే మీకు చేసి క్లియర్గా అయితే చూపిస్తాను. అంతేకాదు ఇది ఇంపోర్టెడ్ స్విచ్చింగ్తో ఈ చైర్ని అయితే నేను తయారు చేస్తాను ఫ్రెండ్స్.
ఆ వీడియోస్ కూడా మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే అప్పుడు అందరికంటే ముందు నా వీడియోని మీరు చూడొచ్చు. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.